హాయ్ గైస్ నేనైతే కాస్ట్‌కోకి షాపింగ్‌కొచ్చేసాను. గ్రాసరీస్ ఏం లేవు అని తీసుకుందామని వచ్చాను. ఏమేమి కొంటానో మీకు కూడా చూపిస్తానులెండి. యాక్చువల్లీ నేను ఎగ్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ చాలా న్యూస్ వింటున్నాను. లైక్ కంటామినేషన్ ఉంది ఎగ్స్‌లో. తీసుకున్న వాళ్ళే రిటర్న్ ఇచ్చేయమని చెప్పారు. సో, ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నేనేం తీసుకుందాం అనుకున్నా అంటే యాపిల్స్. యాహ్! యాపిల్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఉన్న యాపిల్సే నేను తినట్లేదు. సో, అందుకే ఇప్పుడు అవసరం లేదనిపించింది. బేబీ స్పినచ్. నేను మోస్ట్‌లీ ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాను. ఇదైతే $5 ఏమో ఉన్నది. స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి. అవి డర్టీ లిస్ట్‌లో ఉంటాయి. టాప్ డర్టీ లిస్ట్‌లో. అవి డెఫినిట్‌గా ఆర్గానికే తీసుకోవాలి. సో, ఇది స్పినచ్ గూడా వన్ ఆఫ్ దెమ్. సో, అందుకే నేను స్పినచ్ ఎప్పుడు తీసుకున్నా ఆర్గానికే తీసుకుంటాను. ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. లైక్ స్ట్రాబెర్రీస్ అది గూడా డర్టీ లిస్ట్‌లో ఉంటాయి. టాప్ 10 డర్టీ లిస్ట్‌లో. అది గూడా నేను ఆర్గానిక్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. గ్రేప్స్ తీసుకుందాం అనుకున్నా. బట్ $6 కొంచెం ఎక్కువైపోయింది. వద్దనిపించింది. బ్లూబెర్రీస్ యాహ్! ఇది 329 సో, బ్లూబెర్రీస్ ఇంకా రాస్బెర్రీస్ 2 తీసుకున్నాను నేను. అది గూడా ఐ థింక్ 2 బాక్సెస్ లాగున్నాయి. అది గూడా $3 అండ్ చేంజ్ సంథింగ్ ఉన్నది. బావుంటాయి. స్ట్రాబెర్రీస్ $8 ఉన్నాయి. సో, $8 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. సో, అందుకే నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకేమేమి తీసుకున్నానో రెండొచ్చాయి. పైనాపిల్ ఇది ఐ థింక్ పింక్ పైనాపిల్ అనుకుంటా. ఇది గూడా చాలా బావుంటది. లైక్ లోపలంతా పింక్ ఉంటదనమాట. స్వీట్‌గా ఉంటదనుకుంటా. నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేయాలి. మిల్క్ తీసుకుందాం అనుకున్నా గానీ, నేను పాలు, లేదంటే చాయ్, టీ, కాఫీలు తాగను. ఓన్లీ పెరుగే తింటా. సో, అందుకనే ఏదో అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్. ఈ బ్రాండ్ అయితే నేను డెఫినిట్‌గా రికమెండ్ చేస్తున్నా. అంటే క్విక్‌లాండ్ అని కాదు. ఇంకొక బ్రాండ్ ఉంటది హార్వెస్ట్ అని. మీకు ఎప్పుడు కనిపించినా తీసుకోండి. $13 or $14 ఉంటాయి. చాలా బావుంటది. లైక్ ఒరిజినల్ కోకోనట్ వాటర్‌లా ఉంటది. కొంచెం కల్లు టేస్ట్ లాగా వస్తదనిపిస్తది. అది నాకనిపిస్తది. బట్ ఎవ్రీబడీ హాస్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ కదా! నెక్స్ట్ వచ్చేసి టోఫు. 4 ప్యాక్స్ $5 $6 ఉన్నది. బ నాకంత బాగా కుక్ చేయడం రాదనమాట టోఫు. నేనింకా నేర్చుకోలేదు. నాకు పనీరే నచ్చదు. సో, టోఫు కూడా కొంచెం అలాంటి టేస్టే ఉంటది కాబట్టి, చిన్న ప్యాక్ అయితే తీసుకోవచ్చు. అంత పెద్ద ప్యాక్ తీసుకెళ్ళి వేస్ట్ అయిపోతది గదా! అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ కనిపిస్తే నాకసలు నేను ఎంత స్వీట్ టూత్ అంటే, నాకు ఈ స్వీట్లు ఏమైనా కనిపించినా, ఐస్ క్రీమ్స్ ఏమైనా కనిపించినా, చాక్లెట్స్ ఇంట్రెస్ట్. ఇది ఎప్పటినుంచో తీసుకుందామని అనుకుంటున్నా. బట్ తీసుకోలే. షుగర్ కంటెంట్ చూస్తున్నా ఎంతుందని. 18, 18 గ్రామ్స్ షుగర్ ఉంది. ఇంక్లూడెడ్ 14 గ్రామ్స్ ఉంది. ఓకే. నాట్ బ్యాడ్ అంటే ఎక్కువనే. బట్ స్టిల్ రోజు ఒక్కొక్కటి అలా తింటాను కాబట్టి నాట్ బ్యాడ్. ఈ క్రిక్‌లైన్‌ది చూద్దాం ఎంతుందో షుగర్. ఇందులో 20 గ్రామ్స్ ఉంది. ఇంకా 16 గ్రామ్స్ యాడెడ్ ఉంది. అదే బెటర్‌లే. ఇంకా అది 2 సేమ్ ప్రైస్ ఉన్నది. సో, నాకైతే ఇదెప్పుడు టేస్ట్ చేయలే. చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకున్నా. బట్ తీసుకోలేదు. 15 కౌంట్ వస్తుంది. ఆ 15 కౌంట్‌కి $10 ఏమో అనుకుంటా. బెన్ అండ్ జెర్రీస్ ఇది గూడా బావుంటది. బట్ ఓన్లీ ఒకటే ఫ్లేవర్ ఉంది. నేనెప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ చేయలేదు. సో, అన్ని తీసుకొని పోవడం అంటే 3 కౌంట్ అంటే చాలా ఎక్కువైపోతది. అది తీసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఐ మీన్ అవసరమా అనిపిచ్చింది. టేస్ట్ చేయనప్పుడు ఎందుకులే ఎందుకు అవన్నీ అని. ఇది సేమ్ బ్రాండ్‌లో ఇది చిన్న చిన్న కప్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ టైమ్ ఇది తీసుకుంటా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అది తీసుకున్నా కాబట్టి వేరే ఐస్ క్రీమ్ తీసుకున్నా కదా! ఈ ఐస్ క్రీమ్ మళ్ళీ తీసుకోవాలంటే 2 తినలేను నేను అన్నిగనం. ఈ ఒకటి తినుడే ఎక్కువ మళ్ళా మనకి అవసరమా? ఇక్కడ ఇంక అన్నీ ఫ్రోజన్ అంతా స్టార్ట్ అనమాట. బ్రాకలీ ఉంది ఫ్రోజన్‌ది. అంటే నేనైతే ఎక్కువ ఏవైతే నేను తీసుకోలేను. దొరకవు అవైలబుల్‌గా ఉండవు. అవి ప్రిఫర్ చేస్తాను. బ్రాకలీ అయితే ఈజీగానే దొరుకుతది కదా! అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకా ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ లైక్ ఎవ్రీ వెజిటబుల్ కట్ చేసి ఏదన్నా కర్రీలోకి యూజ్ చేయాలంటే చాలా టైం పడతది కదా! అందుకని నేను ఇట్లా మిక్స్డ్ వెజిటబుల్స్ లేదంటే ఇవి గూడా యాహ్! పీస్ గూడా నేను తీసుకుంటాను. బట్ చాలా పెద్దగుంది. అంత పెద్ద ప్యాకెట్ తీసుకుంటే అయిపోతదా? అసలు అయిపోనే అయిపోదు ఆ ప్యాకెట్. ఇంకా మిక్స్డ్ వెజిటబుల్స్ అయితే ఒక ప్యాక్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఉంది నా దగ్గర. సో, ఇప్పుడొచ్చేసి స్నాక్స్ మై ఫేవరెట్. అసలు కాస్ట్‌కోకొచ్చినామంటే స్నాక్స్ నేను చూడకుండా పోనే పోను. ఏం కొత్త కొత్త స్నాక్స్ వచ్చినాయని. ఇది పీనట్ బటర్ పౌడర్ అంట.
సో, లైక్ పల్లి పౌడర్. ఎందుకులే అనిపించింది పల్లి పౌడర్‌కి అవసరమా అని. ఇదేదో కొంచెం ఇట్లా కజ్జకాయలు లెక్కుంది. కానీ ఎప్పుడు టేస్ట్ చేయలే గదా! నాకు నేను చాలా పర్టిక్యులర్. నేనెప్పుడైనా ఏదైనా టేస్ట్ చేయలేదు, బావుంటదా? బావుండదా? అంటే అస్సలు నేను తీసుకోను. ఇది జూసారా? ఇది లైక్ లిటిల్ హార్ట్స్ ఉంటది గదా! ఆ బిస్కెట్ లాగా. ఇది కానీ లిటిల్ హార్ట్స్ గాదు. బిగ్ హార్ట్స్ అన్నమాట. చాలా మెంబర్స్ ఇండియన్స్ అయితే తీసుకొనెళ్తున్నారు ఇది ఇండియాకి. చాలా మెంబర్స్ సజెస్ట్ కూడా చేస్తున్నాను. నేను కూడా తిన్నాను. బట్ నాకు తినేటప్పుడు అందులో ఎక్కువ బటర్ ఫ్లేవర్, ఇంకా డాల్డా అంటారు గదా! డాల్డా లాగా అనిపిస్తది నాకు తినేటప్పుడు. సో, అంత ఓకే. $9కి ఓకే. అది నేను ఒక్కదాన్నే తిన్నా గాబట్టి మేబీ నాకంత ఎక్కువ అనిపిచ్చిందనుకుంటా. బట్ అదంతా తినలేను. ఈ బైట్స్ ఉన్నాయి గదా! ఐ థింక్ ఈ బైట్స్ బావుంటాయి. బట్ ఐయామ్ నాట్ ష్యూర్. కొన్ని థింగ్స్ నాకు చూసిన వెంటనే నచ్చేస్తాయి. అది డెఫినైట్‌లీ బావుంటాయి కొన్ని. బట్ కొన్నయితే అస్సలు బావుండవు. నా టేస్ట్ ఖరాబ్ అయిపోతే మళ్ళీ నాకు నెక్స్ట్ టైమ్ తీసుకోవాలనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బార్స్. ఇది నేను తీసుకున్నాను. చాలా బావున్నది. సేమ్ ఇట్లా కొబ్బరి స్వీట్ తింటున్నట్టే ఉంటది. ఇందులో అయితే అన్ని ప్రొడక్ట్స్ గూడా లైక్ ఆర్గానిక్ హోల్ వీట్, ఆర్గానిక్ ఆల్మండ్స్, ఇంకా ఆర్గానిక్ హనీ, పంప్కిన్ అన్నీ ఆర్గానికే వాడారు. సేమ్ ఏదైనా ఇట్లా కొబ్బరి స్వీట్ తింటున్నట్టు అట్లుంటది. బావుంది. ఇది ఆల్రెడీ నా దగ్గరుంది. హాఫ్ ఉంది ఇంకా. మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అని తీసుకోలేదు. బట్ ఇది మీకెవరికైనా కనిపిస్తే కాస్కోలో పక్కా తీసుకోండి. చాలా బావుంటదిది. నెక్స్ట్ వచ్చేసి వాఫెల్స్. వాఫెల్స్ కూడా బావుంటది. నేను ట్రై చేయలేదు. సో, నాట్ ష్యూర్. బట్ ఇవన్నీ లైక్ నేనెంత పర్టిక్యులర్ అంటే స్నాక్స్ గురించి ఎవరన్నా తిని బావుంది అని 10 సార్లు చెప్తే ఒకసారి తీసుకుంటా. ఒక్కసారి తీసుకొని టేస్ట్ చేస్తా. మళ్ళీ నచ్చలేదంటే ఇంకొకసారి మళ్ళా నాకు నమ్మబుద్ధి కాదు వాళ్ళేమన్నా చెప్తే. ఓన్లీ ఫుడ్‌లోనే అట్లా. అదైతే డెఫినైట్‌లీ రికమెండ్ చేస్తా తీసుకోండి. ఇది గూడా నాకు చాలా ఇష్టం. ఈ స్నాక్ గూడా చాలా బావుంటది. యాపిల్ మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇందులో. స్ట్రాబెర్రీ, మ్యాంగో ఇంకా బ్లూబెర్రీస్‌తోని చేస్తే చాలా బావుంటది. అంటే లైక్ అంత బావుండదు. బట్ బావుంటాయి. చిన్న పిల్లలకి స్పెషల్లీ అది ఇచ్చినామంటే ఇట్లా సప్పరించుకుంటా ఉంటారు. నాకు మ్యాంగో ఫ్లేవర్‌ది బాగా ఇష్టం అనమాట. ఈ 3 ఫ్లేవర్స్‌లో మ్యాంగోది బాగా ఇష్టం. కొంచెం ఇట్లా పుల్లగా, తీయగా ఉంటది. అందుకే నాకు మ్యాంగో ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఈ చాక్లెట్స్, ఈ కుకీస్. ఈ కుకీస్ కూడా బానే ఉంటాయి. బట్ తిన్న తర్వాత ఒకలాంటి టేస్టొస్తది. ఇవన్నీ తీసుకోవాలనిపిస్తది. బట్ ఇన్ని కాస్ట్‌కోలో బల్క్ దొరుకుతాయి గదా! అవన్నీ తీసుకొని అవయిపోవు. నేను తినను. వేస్ట్ అయిపోతాయి. ఇది నేను ట్రై చేశాను. ఇది గూడా బావున్నది. లెమన్ కోకోనట్ ఇష్టం. కోకోనట్ ఎవ్రీవేర్ ఐ గో. కోకోనట్ పక్కా తీసుకోవాలనుకుంటా. ఆ కోకోనట్‌లో ఆ ఫ్లేవర్ ఐ థింక్ కోకోనట్ తింటా ఉంటే ఏదన్నా తింటుంటే కొంచెం ఇట్లా ఇండియన్ ఫ్లేవర్ వస్తదనిపిస్తది. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఏమన్నా ఇట్లా ఇండియన్ ఫ్లేవర్ వస్తదనిపిస్తది. సో, అందుకే నాకు కోకోనట్ ఎక్కువిష్టం. అది $18 ఉన్నది. అది తినను. తీసుకుంటే నాకు 1 మంత్ పడతది ఖతం కావాలంటే అవన్నీ. వేస్ట్ అయిపోతాయి మళ్ళీ. ఈ చాక్లేట్ కూడా ట్రై చేసిన. ఇది బౌంటీ చాక్లేట్ లాగా ఉంటదనుకుంటా కొంచెం. అట్లానే కొంచెం అలాంటి టేస్టే వస్తది. బట్ బావుంటది. ఇందులో కూడా కోకోనట్. చెప్పాను కదా! నాకు కోకోనట్ అంటే ఇష్టమని. నేను తీసుకున్నదైతే ఇదే. ఆ ఐస్ క్రీమ్ తీసుకున్న రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ బాస్మతి రైస్. అప్పటికే క్లోజ్ అయిపోతున్నది. చలో క్లోజ్ అయిపోతుంది గదా! అని పోతా ఉంటే వాటర్ ప్యాక్ మర్చిపోయాను అని జెప్పేసి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిన. వాటర్ ప్యాక్ తీసుకుంటుంటే ఆయన "క్లోజ్ అయిపోయింది మ్యామ్" అని అన్నాడు. "ఒక్క 2 నిమిషాలు ఆగు భయ్యా ఒక వాటర్ ప్యాక్ తీసుకొని వెళ్ళిపోతా" అనంటే, సరే అని ఆయననే ఒకటి కార్ట్‌లో పెట్టేసిండు. "తీసుకో అమ్మా" అని. ఒకటి నేను పెట్టుకుంటే ఈమె ఈరోజు కాదని జెప్పేసి ఆయననే ఇచ్చేసిండు. దానికి $50 అయిపోయింది. కొన్నది లేదు, చేసింది లేదు. కానీ $50 కొంచెం ఎక్కువ ఖర్చు పెడతా నేను. కాస్ట్‌కోలో కార్స్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్య ఆడి. కలర్ అంతా నచ్చలేదు నాకు. బట్ కార్ అయితే బావుంది. కదా!